ఉదయం 11 గంటలు. మధ్యాహ్నం 2:15. చాలా డిగ్రీలు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. కొంచెం టైం మీ స్కూల్లో చేరైతే 1,00,000 కట్టాలా? మీరు అమ్మేది మేడం కడుతున్నారా మీరు? ఓకే మేడం వాళ్ళు బాగా ఇచ్చారు. మీకు ఎప్పుడైనా అవసరం మేడం కట్టారు. I
Fantastic, superb, mind-blowing, unbelievable. Next from boy side. Group side, no problem. Group side. Question pass చేస్తాను. Okay, from girl side. From girl side. English reader. మా 50 లక్షల క్వశ్చన్ ని పాస్ చేస్తాను. మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. కమలయామ పాట వింటే ఎంత మధురము, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎరుగుతున్నప్పుడు. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. Let us start with our program to gather our God, Dr. B.R. JB గట్టిగా పైన టాప్ వేసుకోవాలి. Good afternoon. Happy Independence Day to all. You are the luckiest batch for being here in this crucial time. Like in the past, we have conducted around 10 batches. Most of them have not taken the opportunity of being here while writing the competitive examination. Where you people got that opportunity because you are lucky. But don't understand how many of you are the luckiest person. Acha. Datta, I think what. కొంతమంది కొంచెం బ్లాంక్ ఫేస్ పెడతారు.
సో దట్ నేను తెలుగులో మాట్లాడతాను. ఉద్యోగాలు ఇచ్చే ప్లాట్ఫామ్ ఎట్లాంటి ఎంతమందికి ఉద్యోగాలు చేతులు కావడానికి ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడ్డది చేతులు కావడానికి అది అవదమ్మా. ఎంతమందికి ఇప్పుడు నాకు నౌకరీ వస్తుంది అనే నమ్మకం ఏర్పడ్డది చేతులు కావడానికి. వెరీ గుడ్, గ్రేట్. స్టడీ సర్కిల్ కరీంనగర్ కు స్టేట్ లో నెంబర్ 1 పొజిషన్ ఉంది. చిటికలే ఉద్యోగం వస్తుందా లేదా, వస్తే అంటే ఎప్పుడు వస్తుంది, దానికోసం నేను ఏం చేయాలో చేస్తున్నానా లేదా అనేది ఒక్కసారి గుర్తు చేసి దయచేసి మీకోసం మీ తల్లిదండ్రులు కళలు కానీ డబ్బులు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసి ఏమో నా కొడుకు నా బిడ్డ ఏదో సాధిస్తారని ఒక నమ్మకంతో ఇక్కడ దాకా పంపిస్తారు. మీరు వాళ్ళ యొక్క కళలను నిజం చేయడానికి సిన్సియర్గా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ సిన్సియర్గా మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారో మీకు మీరు అసెస్మెంట్ చేసుకోండి. విక్రమ్ సార్ నిలబడి చెప్పాలండి, ఇట్లా బయటికి ఇక్కడికి రా. ఇప్పుడు ఈ విక్రమ్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటాడు హైదరాబాద్, మన స్టూడెంటే ఇంతకుముందు బ్యాచ్. ఇప్పుడు మీతో కూడా బాబు ఏం రా విక్రమ్ ఏం చేస్తున్నావు అంటే చదువుతున్నా సార్, చదువుతున్నా ఏం చదువుతుంది, వాట్ యు ఆర్ రీడింగ్, వాట్ యు ఆర్ ప్రిపేరింగ్, హౌ యు ఆర్ ప్రిపేరింగ్. ఏమన్నా మనసులో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం జరుగుతుందా లేదా ప్రతిసారి అడుగుతా. చదువుతున్నా సార్, కష్టపడుతున్నా, ఆడపోయింది ఈ చదువుతున్నా, ఆడ చదువుతున్నా. సో కాబట్టి మీరు కూడా ఒక పర్టికులర్ యాక్టివిటీ తీసుకోండి, కొంత సొసైటీకి చేయాలని ప్రయత్నం చేయాలి. మనం ఏం చేయడం కావచ్చు, కాకపోతే కొంతవరకు ప్రయత్నం చేయాలి. అర్థమైందండి? సో సో ఆ విషయం గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ సార్. జై హింద్. సభకి నమస్కారం. యాక్చువల్లీ ఈ 5 months అనేది నా లైఫ్లో ఒక మెయిన్ పార్ట్. ఎందుకంటే ఈ స్టడీ సర్కిల్ నాకు ఎడ్యుకేషన్ ఇచ్చింది, ఎంజాయ్మెంట్ ఇచ్చింది, ఫ్రెండ్స్ని ఇచ్చింది. అంటే ఈ స్టడీ సర్కిల్ నాకు ఎప్పుడైనా స్పెషల్ నా లైఫ్లో. యాక్చువల్లీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ స్టడీ సర్కిల్ అయినా కూడా ఏంటిదంటే మొత్తం చదువు 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 ఒకటే కోర్స్ వాళ్ళ బ్రెయిన్లోకి పంపించాలని చూసుకుంటారు. అంటే ప్రెషర్ ఎక్కువ ఉండదు. కాకపోతే ఈ స్టడీ సర్కిల్లో స్టడీ అనేది కాకుండా ఎంజాయ్మెంట్, అంటే ఎంజాయ్మెంట్ అంటే ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకా ఎక్కడికైనా అంటే బయట సార్ పర్మిషన్తో, వితౌట్ పర్మిషన్ కాదు. ఇట్లా అంటే బ్రెయిన్ ఫ్రీ ఉన్నప్పుడే ఒక క్యాండిడేట్ ప్రెషర్లో 2-3 hours చదివే క్యాండిడేట్ ప్రెషర్ లేకుండా చదివే 1/2 hour చదివే క్యాండిడేట్కి ఈక్వల్. నువ్వు ఎంత చదివినా ప్రెషర్లో బ్రెయిన్లోకి ఎక్కదు. ఒక 1/2 hour నువ్వు ఫ్రీగా చదువు, నీకు ఈజీగా ఎక్కుతుంది బ్రెయిన్లోకి. ఇక గ్రూప్ 1 కంటే కొంచెం హార్డ్ వర్క్. నేను ఫస్ట్ నుండే కొంచెం అంటే నేను ఎట్లా అంటే నాకు మొత్తం చదివే ఉండదు. నేను ఎప్పుడైనా ఒకటే చదవాలి. నేను మ్యాక్సిమం డేలో ఒక 6 to 7 hours చదువుతాను. ఆ 6 to 7 hours చదివేటప్పుడు ఎట్లుంటుందంటే నా పక్కన ఎవరు పోతున్నారో కూడా నాకు అర్థం కాదు. ఆ 6 to 7 hours ఇంకా తర్వాత ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ట్రైన్ మీట్ అయింది అనుకో, అంత ఎంజాయ్ ఎవరు చేయలేదు. అట్లా చదివేటప్పుడు చదవండి, కొంచెం బ్రెయిన్ ఓకే నాకు హీట్ అయింది అనిపించినప్పుడు మనకు తెలుస్తుంది ఎంత బ్రెయిన్ తీసుకుంటారు. తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒకటి ప్లాన్ ఉండాలి మన గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ అయినా కూడా
ఒక కంపల్సరీ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 10 to 15 ఇయర్స్ చూసుకోండి. ఏ పార్ట్ నుండి ఎక్కువ అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామినర్ అని. అట్లా ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రతి ఎగ్జామ్కి అన్ని ఎగ్జామ్లు ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి దానిలోనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. మనం ఏ ఎగ్జామ్ ట్రాక్ చేస్తున్నామో ఆ ప్యాటర్న్ కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. సిలబస్ మెయిన్, ఏం అడుగుతున్నారు, ఏం లేదు, దేంట్లో నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతానని మనం దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేసుకోవాలి. అసలు నేను స్టడీ సర్కిల్లో సర్వైవ్ అవ్వడానికి కారణం మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేకపోతే నేను ఉండలేకపోవాలి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎందుకంటే వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎడ్యుకేషన్ అయినా, ఎంప్లాయ్మెంట్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా దేనికైనా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం నేను ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చాను. చేసుకోవాలి. బట్ ఫ్రమ్ ద గ్రూప్ 1 అంటే నేను మేబీ ఐఎమ్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఒక 5 months అయి ఉంటుంది. మార్చ్ 1st స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఇంకా మా డైరెక్టర్ సార్ కానీ మా స్టాఫ్ కానీ కొంచెం సపోర్టివ్గా క్లాసెస్ బాగా కండక్ట్ చేశారు. ఎస్పెషల్లీ నాకైతే నేను ఫస్ట్ టైం క్లాసెస్ చూసుకున్న వాటి నాకు విషయాన్ని స్పెండ్ చేస్తా. అలా స్పెండ్ చేస్తా కాబట్టి ఒక 4 to 5 months డేటా అనే గ్రూప్ 1 క్వాలిఫై అని నేను అనుకుంటున్నా. అది నా స్ట్రాటజీ. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ హాస్టల్లో. ఇంకా అందరం ముగించుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఆహా గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. ఎందుకంటే వారి సలహా సూచనలు తీసుకుని ఎలా చదవాలి, ఎలా ఉండాలి అలాంటి సలహాలు తీసుకునేది. కావున ప్రతి ఒక్కరు వివిధ జిల్లాల నుంచి కానీ మండలాల నుంచి సమయాన్ని అనవసరమైన విషయాల మీద యోగ్యం చేసుకుని ఎప్పటి చదువు మీ బంగారు భవిష్యత్తు బాటలు వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నా తల్లిదండ్రులు వదిలిపెట్టినంత బాధ లేదు. కానీ ఈ హాస్టల్ వదిలిపెట్టిన గౌరవనీయులైన డైరెక్టర్ సార్ తల్లిదండ్రులు తీసుకున్నారు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సభ్యులు అందరినీ ఆహ్వానిస్తూ మరి మిత్రులందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, ఇష్టపడి చదవాలి, కష్టపడి ఇష్టపడితేనే ఇలా ఉండి అప్పుతుంది చదవాలి అప్పుతుంది. కాబట్టి ఇష్టపడి చదవాలని కోరుకుంటూ మీరు గ్రూప్ 1 సరే కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ అందరూ మంచి రావట్లేదే తల్లిదండ్రులను పోషించడానికి మీ భార్య పిల్లలను పోషించడానికి నడవాలని చెప్పేసి అవకాశం ఇస్తున్న మిత్రులందరికీ
పాడు గజాల. ఓకే 1 minute సార్. కంటి మీద సాము చేసినట్టుగా జన్మనించి కొత్త లోకాన్ని చూపించి సచిన శేరులు సొమ్మసిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే అవసరం ఎన్ని జన్మలు ప్రేమ గురించి చంద్రమామ చుట్టి పండుగ పెడుతుంది. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. ఫ్యూచర్ ఉంది. గో. ఆల్రెడీ మనం ఒక ప్రొఫెషనల్ సింగర్ ని సార్ రాకముందే చూసాము. మళ్ళీ ఒకసారి అనుషని ఇన్వైట్ చేద్దాం ప్లీజ్. క్లాప్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది సామజ వరగమన. జై తెలంగాణ
గుడ్ 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 ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి ఎందుకు డాన్స్ చేయడానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. రెస్పెక్ట్ ఉంటుంది. మీరే స్ఫూర్తి ఉండాలని చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా బాగుంది. నేను చాలా అనుభవించాను ఫైనాన్స్ అయ్యా. నేను ఐటీఎస్ నుంచి కాంపిటేటివ్ ఉన్నా. అప్పుడు 16గా బుక్ రాసిన. అప్పటి నుంచి చాలా సఫర్ అయినా ఫైనాన్షియల్గా, చాలా ఇబ్బంది పడ్డ. పాఠం జాబ్ చేసుకుంటున్నా. సిన్సియర్గా చదివే వాళ్ళు ఏదో ఒక జాబ్ ప్రిపేర్ కాండి. అంటే గ్రూప్సా, ఎస్ఎస్సా, రైల్వేనా, లేదా డిఎస్ఆ అన్ని ఒక 2-3 రకాల జాబ్ ప్రిపేర్ కన్ఫ్యూజ్ కాకండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఒకటే జాబ్ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ప్రిపేర్ కావండి. అంటే ఇంట్రెస్ట్ ఫోకస్ తోని ఒకవేళ ఇప్పుడు ఇండియా చేస్తే ఇంకేస్ మీకు కూర్చోాలా అంటే సిన్సియర్ వాళ్ళే. ఇప్పుడు మిగతా ఏమనుకోవడం సంబంధం లేదు. కానీ కాకుండా ఉండేవాళ్ళు సపోర్ట్ ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూలో ఏదో అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా సీరియస్ గా ఫోకస్ చేస్తానండి. ఎందుకంటే నేను అమ్మాయి చాలాసార్లు చేసిన అందరికి లాస్ట్ అందరూ కలిసి చాలా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్రూప్ సాగర్ అండ్ ప్రశాంత్ కమల్ సినిమా అండి. ప్లీజ్ సాగర్ ప్రశాంత్ జస్ట్ మెమోరీ ఉండడానికి ప్లీజ్ ప్రశాంత్ సాగర్ సిగ్గుపడద్దు. మీరు ఎంత రికార్డ్ చేసినా మీరు ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట అది ఎక్కడ జరుగుతుందో కూడా తెలియదు. దాదాపు 2 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో దీనివల్ల మీరు ఏదైనా తక్కువ తెలుసుకున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాంపిటేటివ్ లో ఇప్పుడు ఇంతమంది వచ్చారు. దాదాపు ఇన్స్టిట్యూషన్స్ గురించి అన్నీ తెలుసు. ఇన్స్టిట్యూషన్స్ కానీ మీరు ఇప్పుడు ఇద్దరు చదువుతున్న కోచింగ్స్ కానీ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చేసి మీరు కాంపిటేటివ్ లో సక్సెస్ రావడానికి ఒక టైం ఉంటుందండి. చాలా తక్కువ మంది తెలుసండి. గ్రాడ్యుయేషన్ 20 అయిపోతే 22లో స్టార్ట్ చేసుకున్నా కానీ ఒక 4 to 5 years కంటే ఎక్కువ పెట్టుకోకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇది ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ చెప్తారో చెప్పారో నాకు తెలియదు. ఎందుకు చెప్పారు అంటే కాంపిటీషన్ లో ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే లాభం. దాన్ని ఒకరి దృష్టిలో పెట్టుకొని మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా చదువుకుంటారని చెప్తారు. కానీ మీరు సక్సెస్ కావాలంటే ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ లో వరకు సక్సెస్ అవ్వండి. అది దాటింది అంటే మాత్రం సక్సెస్ వచ్చినా ఇబ్బంది పడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఖర్చులు ఇచ్చింది ఖర్చులు అంటే అది ఇచ్చింది. దాంట్లో కావాలంటూ ఈ లోకల్ కండలో మధ్యలో వ్యాపారంలో నాకు కండక్ట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ కానీ రేపటి రోజు ఎక్స్రే కానీ లేదా స్కానింగ్ కానీ ఏదైనా ఒక మాట చెప్తే నాకు తెలుసుకోవాలి. ఎంతో కొంత డిస్కౌంట్ మనం ఖచ్చితంగా ఇవ్వగలుగుతా. ఇది మీరు చాలా దాని బట్టి మీ కాదు దగ్గర చెప్పండి. నాకు తెలుసుకోవాలి. మీకు చేయడం ఆపాడే ముందుగా ఆపాడే చెప్పి మీకు కావాలంటే కండిషన్ అప్లై ఇది కూడా మీకు చేయగలుగుతా. ఈ డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సాయంత్రం 4:45 సీనియర్ సార్ గారిని
మరియు మన కోఆర్డినేటర్ మేడం కళాశ్రీ మేడం గారిని మరియు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ని వాళ్ళందరినీ మనకి ఇన్ని రోజులు సేవలు చేసినందుకు సేవ అది కరెక్ట్. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. Sir, please come forward and take your seats. From boys side, first two benches. Boys side, first row, first two benches. From girls side, first two benches. Please, Tanasri madam, get ready. Okay. Please be available, madam. Next. చిటికలే
సాయంత్రం 6:15. Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way to win it life, I never miss, that's fact, taking big swings, put your hand to the bat, put me in the ring, you'll go out in a bag, cause I sing what I mean and I bring it to the mad light, ain't got time to kill, I got time to feel, I took the red pill, I know life's short so I wanna live real, but how's it supposed to feel?
They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, nah, but I ain't lazy. Track after track, I work on this shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these things I've been chasing. I've got visions in my head, like memories after death. To be a legend instead of something you can forget. I'm living up every breath, I'd rather lead than be led. I'll fill the seats as I spread with every word that I've said. How's it supposed to feel? How's it supposed to feel? ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్, living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay.
rock in a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done, cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days.